గతంలో దైవదోషం చేశాడు, ఇప్పుడు దైవ ద్రోహం చేస్తున్నాడు. అంతేకాకుండా దొంగతనాలు కూడా చేశాడు. స్వామివారి ఆస్తులు కైంకర్యం చేశాడు, స్వామివారి నిధులు దుర్వినియోగం చేశాడు, స్వామివారి లడ్డు ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు, స్వామివారి ప్రతిష్టకి భంగం కలిగించాడు, అపచారం చేశాడు. ఇన్ని అవలక్షణాలు, ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు చేసిన తర్వాత అతన్ని అసలు మన దక్షిణ భారతంలోనే ఉండకూడదు. పరమ భక్తుడైన వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిని చంద్రబాబు గారి మీద చాలా దారుణంగా అభాండాలు వేశారు వీళ్ళు. దాన్ని ఒకటి నిగ్గుతేల్చాలి. ఇప్పుడు అప్పుడున్న ఈవోయే ఇప్పుడు కూడా ఉన్నాడు సింగాల్. కాబట్టి ఏమైనా మీరు ఉన్నప్పుడు వచ్చింది కదా, అప్పుడు ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు దీని మీద విచారణ చేసి వాళ్ళ మీద కేసు కట్టించాలా, వాళ్ళు ఉపశమనం చేసుకున్నారు. అప్పుడు ఇలాంటివన్నీ తవ్వి ఇతను తొక్కిసలాట మీద మాట్లాడాడు. అవును, గోవుల చనిపోవడం మీద మాట్లాడాడు, అసత్య ప్రచారాలు చేశాడు. తర్వాత ముంతాజ్ హోటల్కి ఆ స్థలం మీద వాళ్లే కేటాయించిన తర్వాత వీళ్ళు దాన్ని పద్ధతిగా ఇది ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వ స్థలం తాలూకు టూరిజం స్థలం వాళ్ళకి ఇచ్చినందుకు అది చాలా సక్రమంగా చేశారు. అది వాళ్లే ఇచ్చారు, కేటాయించారు. రాష్ట్రంలోకి వచ్చిన పరిశ్రమలు తెరవేయకూడదు, పెట్టుబడులు తెరవేయకూడదనే ఉద్దేశంతో స్వామివారికి ప్రతిష్టకి భంగం కలగకుండా స్థలం కేటాయించారు. దాన్ని కూడా వివాదం చేశాడు, దాన్ని డైరెక్ట్ గా ఆరోపణ చేసి డబ్బులు తెప్పించారండి. అంతేకాకుండా ఆ విగ్రహం మీద, శనీశ్వరుడు విగ్రహం మీద అతను 22 ఏళ్ల క్రితం నుంచి అక్కడ పడి ఉంది ఆ విగ్రహం. ఇతను 2 సార్లు చైర్మన్ అయ్యాడు. ఆ విషయం అప్పుడు జోళ్ళు విడిచేది వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అతని హావభావాలో, అతని వికృత చేష్టలో, ఫేస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్, అతను మోస్ట్ కన్నింగ్ ఫెలో. అతని ముఖమే కనపడకూడదు ఇక్కడ రాజకీయాల్లో ఎవరికి కూడా ప్రజలకు. ఎందుకంటే విశ్వవాయువులు అటు భోపాల్లో విశ్వవాయువు ఎలాగైతే బయటకు వచ్చిందో చాలా మంది మరణించారు, అస్వస్థతకు గురయ్యారు. ఇతని వల్ల కూడా మానసిక అస్వస్థత వస్తుంది, అందరికీ మనోభావాలు గాయపడతాయి. కాబట్టి ప్రభుత్వం ఇతనిలాగా వ్యవహరించే వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇతను ప్రతిరోజు ఆ చైర్మన్ నాయుడు గారి మీద పడి ఎడుతున్నాడు, ఆ ఈర్ష్య అసూయతోటి దహించిపోతా ఉన్నాడు. 2000 మంది నా మనుషులు ఉన్నారన్నాడు. ఇతన్ని కస్టడీలో తీసుకుని విచారణ చేసి అవసరమైతే మోకాలు చెప్పులు బేరింగ్లు తీసి పక్కన పెట్టి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చెప్పించాలి, అతని చేత చెప్పించాలి. వాళ్ళందరినీ పురుగులు ఏరినట్టు ఏరేయాలి.